హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయేది చక్కెర పార అంటండి. ఈ వర్డ్ నాకు తెలీదు, బట్ స్వీట్ గురించి అయితే బాగా తెలుసు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తక్కువ స్వీట్తో చేసుకునేదన్నమాట. ఇవి ఒక రకంగా నెయ్యితో చేసే బిస్కెట్లు అనుకోండి. చాలా క్రంచీగా భలే టేస్ట్ ఉంటాయి. వీటికి నేనైతే గోధుమ పిండి వాడాను. ఫస్ట్ ఏం చేసుకుంటామంటే ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. లేదు అంటే తర్వాత ప్రాసెస్ మీరు ప్లాట్ఫామ్ మీద చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్పు పైగానే షుగర్ తీసుకున్నానండి. చిన్న కప్పుతో నెయ్యి తీసుకున్నాను, అదే కప్పుతో వాటర్ తీసుకున్నాను. మిల్క్ కూడా పోసుకోవచ్చు, కానీ నాకు ఎక్కువ ఆయిల్ పీల్చినట్టు అనిపించింది, నిలువ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు, అందుకని వాటర్. ఇప్పుడు వేసేదేమో బేకింగ్ సోడా, కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది, చాలు. అయితే నా దగ్గర ఇలాచీ పొడి లేదండి, మీరు మాత్రం కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక చిటికెడు మాత్రమే సాల్ట్. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎప్పుడు వరకు అంటే మనకి షుగర్ మంచిగా కలిసిపోవాలి. మీరు లేదు నేను పౌడర్ చేసుకుంటానంటే అది ఇంకా మంచి బెస్ట్ ఆప్షను, అలా చేయండి. ఆ తర్వాత దీంట్లో 2.5 నుంచి 3 కప్స్ నాకు గోధుమ పిండి పడుతుంది. మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోండి, నేను మాత్రం గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను. ఇది చక్కగా మొత్తం అంతా కలిసిపోయేంత వరకు, అసలు వాటర్ ఏమీ పట్టకుండా ఎంతైతే కలుస్తుందో గట్టిగా అయినా పర్వాలేదు, ఈ పిండిని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు, అంటే మనం చేతులు కడుక్కొని ఇంకేదైనా చేసుకొని వచ్చి అంతవరకు దీనికి మంచిగా పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసుకొని. ఇది మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కదపద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 10 నిమిషాలు లేదా పావు గంట రెస్ట్ అయిపోయిన తర్వాత ఈ పిండిని మీరు పెద్ద బౌల్ తీసుకుంటే ఓకే, లేదు అనుకుంటే చక్కగా ఆ బౌల్ని పక్కన పెట్టేసి మనకి ప్లాట్ఫామ్ నీట్గా క్లీన్ చేసేసుకొని కింద పెట్టేసుకున్న తర్వాత కొంచెంగానే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ దీన్ని చాలా మెత్తగా మనం చేసుకోవాలి. చపాతీలకి ఎలా అయితే మనము మెత్తగా దీన్ని పిండిని కలిపి పెట్టుకుంటామో అంతే మెత్తగా కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఉండ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే షుగర్ సరిపోయిందో లేదో ముందే చూసుకోండి. లేదు అంటే అంతా చేసినాక షుగర్ సరిపోకపోతే మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. షుగర్ మనకి సరిపోయింది అని అనుకున్న తర్వాత చక్కగా ఏదైనా పిండి తీసుకొని మనం స్ప్రింకిల్ చేసేసుకొని చపాతీలు ఎంత తిన్నుగా చేయగలిగితే అంత తిన్నుగా చేసుకోండి. చక్కగా చపాతీలాగా పుల్కాల్లాగా కాదు, కొంచెం మందంగా ఉండేటట్టు అన్నమాట. అలా చేసుకుంటే మనకి వేయించేటప్పుడు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. లావుగా కూడా చేస్తారు, మా మమ్మీ వాళ్ళు అయితే అలా చేసేవాళ్ళు. అదైతే ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. ఇలా పల్స్గా చేసుకుంటే చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అన్నమాట. మనం చక్కగా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా ముక్కలు కట్ చేసేసుకొని చుట్టుపక్కల అన్నీ తీసేసి, నేనైతే చూసారు కదా కొంచెం తిన్నగా, ఇంకా పల్చగా కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. అలా చేసేసుకుని ఎప్పుడైతే ఆయిల్ వేడెక్కింది అని అనుకుంటామో, కానీ మీడియం ఫ్లేమ్ మీద మాత్రం పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఒకసారి మనకి నూనెలో వేసుకొని చూసుకుని అయిందా లేదా అని చూసుకొని వెంటనే ఇంకా తర్వాత అన్నీ వేసేసుకోవడమే. ఇవి చక్కగా వేగిపోతాయి. మంచిగా మనకు 2 వైపులా కాలిందో లేదో చూసుకొని మనం రెడీగా పక్కన చిల్లుల గిన్నెలో ఏమన్నా తీసుకొని ఒక టిష్యూ పేపర్ లాంటివి ఏమన్నా పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే 2 వైపులా చక్కగా కాలిపోయినాయి అని అనుకున్నాక తీసి పెట్టేసుకోండి. వెంటనే వాటిల్ని విరగ్గొడితే మెత్తగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి చల్లారేంత వరకు అవి అలా మెత్తగానే ఉంటాయి, తర్వాత గట్టిపడిపోతాయి, నాది గ్యారంటీ. మీరు మాత్రం పల్స్గానే చపాతీను ఒత్తుకోవాలి, నూనెలో వేసుకోవాలి, ఇది మాత్రం గ్యారంటీగా ఉండే స్టెప్. చక్కగా తర్వాత అన్నీ వేపించేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా తక్కువ స్వీట్ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియోని చూసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.